ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు స్వప్న, నేను తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మహిళలను చూస్తుంటే ఈరోజు ఒక మహిళగా నేను ఎంతో గర్విస్తున్నాను. ఎందుకంటే మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం చూస్తుంటే ఎంతోమంది మహిళలు మంచి మంచి నైపుణ్యాలతో విద్యారంగంలో, రాజకీయ రంగంలో, ప్రతి ఒక్క రంగంలో కూడా ముందుకు మగవాళ్ళతో ధీటుగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది చాలా హర్షించాల్సిన విషయం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా మహిళలు ప్రతి ఒక్కరూ కూడా మగవాళ్ళ కంటే ఎక్కువగా రాణిస్తారని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మహిళను బలపరిచారంటే ఒక ఫ్యామిలీ బలపరుస్తుంది. ఒక ఫ్యామిలీ బలపరిచిందంటే బయట సమాజం అనేది బలపరుస్తుంది. దీనికి నిదర్శనం ఈరోజు మహిళా లోకం. ఈరోజు చూస్తుంటే నిజంగా చాలా హర్షిస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా చేయి కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. పాలిటిక్స్లో అయితేనేంటి, ప్రతి ఒక్క రంగంలో కూడా. ఈరోజు రాష్ట్ర అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్కాపురం నందు జరుగుతూ ఉంది. అందుకు ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు. మెయిన్ అజెండా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెయిన్ అజెండా ఏంటంటే 1,00,000 మందికి రాష్ట్రంలో మహిళలకు టైలరింగ్ నేర్పించి 3 నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత వాళ్లకు మా మిషన్స్ కూడా, కుట్టు మిషన్లు కూడా అందజేస్తున్నారు. ఈరోజు లాంచ్ చేస్తున్నారు మహిళా దినోత్సవం సందర్భంగా. అలానే లేని వైసీపీ గవర్నమెంట్లో దిశ యాప్ అనేది పెట్టారు, కానీ ఆ యాప్ ఎక్కడా కూడా పనిచేయడం లేదు. ఎంతోమంది సఫర్ అవుతున్నారనే ఉద్దేశంతోనే ముఖ్యంగా మహిళల కోసమే శక్తి యాప్ని ఈరోజు ప్రారంభించబోతున్నారు మా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ యాప్ మహిళ ఎక్కడ ఏ ఇబ్బందుల్లో ఉన్నా కూడా, నెట్వర్క్ లేని సిచ్యువేషన్స్లో కూడా అది పని చేసే విధంగా తోడ్పాటు పడుతున్నారు. దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్లకి ఇన్ఫర్మేషన్ వెళ్ళేటట్టు ఈ యాప్ని రూపొందించారు. నిజంగా చాలా గర్వంగా ఉంది. మన టీడీపీ గవర్నమెంట్లో ఇలాంటి విషయాలు చాలా ఆడవాళ్ళకే పెద్దపీట వేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మహిళలకు కూడా పెద్దపీట వేస్తున్నారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు. ఈరోజు ముఖ్యంగా టైలరింగ్ నేర్పించడానికి మారుతి నగర్లో ఒక షాప్ని, నెక్స్ట్ రజక్ నగర్ నందు కూడా ఈరోజు ప్రారంభించబోతున్నారు. మన అనంతపురం అర్బన్ నందు 50 మందికి పైగా మహిళల్ని ఒక్కొక్క దాంట్లో మనకు నేర్పించడానికి తోడ్పాటు పడుతున్నారు. చాలా సహకరిస్తున్నారు. ఆయన లేకపోయినా కూడా, ఆయన పని ఉంది విజయవాడలో ఉన్నా కూడా మహిళల కోసం ప్రతి ఒక్కటి కూడా అరేంజ్ చేసి ఈరోజు మాకు అన్ని విధాలుగా ఆయన మాకు తోడ్పడుతున్నారు. దీనికి మేము చాలా గర్విస్తున్నాము ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉన్నందుకు. ఇదే కాకుండా మన అభివృద్ధి బాటలో వెళ్తున్నారు. అనంతపురాన్ని రూపురేఖలే ఖచ్చితంగా 5 ఏళ్ళు ఆయన మారుస్తారని ఖచ్చితంగా మేము ఈరోజు బల్లగుద్ది చెప్పాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ.